ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. అయితే రీసెంట్ సినిమా హిట్స్‌లని గురించి మాట్లాడితే 'మనశంకర్ వరప్రసాద్' అయితే గ్రాండ్ సక్సెస్ సంపాదించి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం మనందరికీ తెలుసు. కానీ అనిల్ రావిపూడి అయితే అరే ఈ సినిమా సక్సెస్ అయింది అని చెప్పేసి అలా ఒక మంచి హైప్‌లో ఉన్నాడనమాట. అదే హైప్‌లో అటు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఓ రేంజ్ రోవర్‌ని గిఫ్ట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకైతే ఇంకా అబ్బా! ఇంకా గాల్లోనే ఉన్నారనే చెప్పాలి. రీసెంట్‌గా అదే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా అటు డైరెక్టర్‌కి గిఫ్ట్ ఇచ్చినవన్నీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి. అయితే ఇప్పుడు మాత్రం ఇటు చిరంజీవి గారు మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఆయన కాస్టింగ్ కౌచ్‌కి సంబంధించి ఇండైరెక్ట్‌గా మాట్లాడిన మాటలు కొంతమందిని హర్ట్ చేసినప్పటికీ అందులోనే రియాలిటీ ఉందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏమేమి మాట్లాడారు ఏంటనేది ఒకసారి వీడియో చూడండి. సో అట్లాగా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డ అయినా అవని ఆడబిడ్డ అవని మగబిడ్డ అవని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ప్రతి ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగినాయి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా చేసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపునట్టు మాట్లాడిన సుప్రియ, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి. సో చూశారు కదా! ఈ వీడియోలో ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే ఆయన కూతురైనటువంటి సుష్మిత ఇండస్ట్రీకి వచ్చి చాలా హ్యాపీగా ఉందని, తనకి సంబంధించి ఫుల్‌గా తను కష్టపడుతూ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. ఇక దాని తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలేంటి అంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా తప్పుడు దృష్టితో మాట్లాడడం కానీ, తప్పుడు దృష్టితో చూడడం కానీ జరగదు. మీరు స్ట్రాంగ్‌గా ఉండాలమ్మా అంటున్నారు. సో ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటల్లో ఎలాంటి తప్పిదము లేదనే చెప్పాలి. కానీ ఒక్కసారి సినీ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు అమ్మాయిలు ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, తెలుగు అమ్మాయిలకి సంబంధించి తీసుకుంటే సినిమా హిట్ అవ్వదు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి తీసుకొస్తేనే సినిమాలు హిట్ అవుతాయి. ఇప్పుడు టాలీవుడ్‌లోని సినిమా ఏదైనా తీసుకోండి. బాలీవుడ్‌లోని హీరోయిన్‌ని తీసుకొస్తేనే సెట్ అవుతది అనేది ఈ మధ్య కాలం నడుస్తున్న వార్త. ఎందుకు అంటే ఇప్పుడు ఒక గ్లామర్ కోసం కానివ్వండి, లేకపోతే అందచందాలకి సంబంధించి కానివ్వండి, తెలుగు అమ్మాయిలు అంత ఎక్స్‌పోజింగ్ చేయలేకపోవచ్చు. కానీ ఇటు హిందీ అమ్మాయిలు కానివ్వండి, లేకపోతే భోజ్‌పురి వాళ్ళు, నార్త్ వాళ్ళు ఎక్కువగా ఎక్స్‌పోజింగ్‌కి కానీ, లేకపోతే బోల్డ్ సీన్స్‌కి కానీ యాక్సెప్ట్ చేస్తా ఉంటారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా యాక్టర్స్ వచ్చి నేను చేస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఎందుకో డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్స్‌కి అందులో ఎక్కువగా ఇష్టం ఉండదు. అయితే సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిది అని, అంటే మనము ఎలా ఉంటే అది అలానే చూపిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే చాలా మట్టుకి ఈ కాస్టింగ్ హౌస్‌లో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటే, నిజంగా ప్రతిసారి అలా జరుగుతుందా అని చెప్పేసి కూడా అంటారు. నిజానికి ఆయన చెప్పిన మాటల్లో ఒక్కటైతే నిజం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, "నువ్వు వస్తావా?" అని చెప్పి అడిగినప్పుడు, "నేను రాను" అని ఖరాఖండిగా చెప్పగలిగే అంత ధైర్యము, అంత గట్స్ ఉంటేనే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కగలుగుతాం. లేకపోతే ఖచ్చితంగా అక్కడ బ్యాక్ స్టాబ్ చేసేసి వెనకాల పడేస్తూ ఉంటారు. అసలు నిజానికి చిన్న చిన్న యాక్టర్సే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి కూడా కాస్టింగ్ హౌస్‌లో నేను కష్టపడ్డానని చెప్పేసి హీరోయిన్స్ కూడా చెప్తా ఉంటారు. మరి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళపైన యాక్షన్స్ కూడా తీసుకోవాలి అని చెప్పేసైతే నా సైడ్ నుంచి నేను చెప్తున్నా. నా సైడే కాకుండా చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా అడిగిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్తారు. కానీ కొన్ని సార్లు హయ్యర్ అథారిటీసే ఉంటారు. అందువల్ల యాక్షన్స్ తీసుకోవడం కుదరదు. అయితే ఆయన చెప్పిన దాంట్లో మాత్రం ఒక్కటైతే నేను అప్పటినుంచి అదే చెప్తున్నా. మీరు స్ట్రిక్ట్‌గా ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు అనేది నిజమే. కానీ కొన్ని సార్లు
సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆ స్ట్రిక్ట్నెస్ అనేది అవతల వ్యక్తి సైడ్ మనం ఎంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేసినా కూడా ఇదేదో ఒక రోజు నాకు లొంగుతుంది అనుకొని కూడా చాలా మంది ఉంటారు. మరి సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు, అదే కాకుండా సినిమాకి సంబంధించి ప్రతి సినిమాలో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేయడము, రెమ్యూనరేషన్ పరంగా ప్రతి ఒక్క దానికి సంబంధించి మాట్లాడుకుంటే అమ్మాయిలు రాకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కడ కాస్టింగ్ కౌచ్ ఉండడము. అదే కాకుండా అక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఫస్ట్‌లో కొత్తగా అమ్మాయి అనుకోండి సినిమా ఆఫర్స్ ఇవ్వరు. అదే కాకుండా ఛాన్సెస్ ఇవ్వరు. ఛాన్సెస్ ఇచ్చిన దాని తర్వాత ఇంకోసారి ఆ అమ్మాయి ఇంకో సినిమాలో కనిపించదు. ఎగ్జాంపుల్ 'వైష్ణవి చైతన్య' 'బేబీ' మూవీతోనే వచ్చింది. ఇప్పుడు ఎక్కడికెళ్ళిపోయింది? ఇంకో మూవీతో తనకు ఆఫర్స్ వస్తున్నాయేమో, కానీ తను రిజెక్ట్ చేస్తుందేమో. ఎందుకు? ఏదో ఒక ఖచ్చితంగా తనకి అడల్టరేట్‌గా ఉండడము, అలాంటివేమన్నా వస్తున్నాయేమో, అందువల్ల రిజెక్ట్ చేస్తుందేమో. అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది లాస్ట్ టైమ్ వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తాను కూడా తెలుగమ్మాయే గట్టిగా మాట్లాడితే. కానీ తను తెలుగులో కంటే కూడా తమిళ్‌లో ఎక్కువ సినిమాలు చేసింది. కారణం ఏంటి? ఇవే. అంటే అవన్నీ తగ్గాలి అంటే తెలుగు ఇండస్ట్రీ అమ్మాయిలకి గౌరవం ఇవ్వడం స్టార్ట్ చేయాలి. వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు వస్తారు. ఈ సినిమాలు హిట్ అవుతాయి. హిట్ కోసము, బోల్డ్ సీన్స్ కోసమే వాడుకోవడం కాకుండా కంటెంట్ కోసం వాడితే ఖచ్చితంగా తెలుగు అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి వస్తారనేది ప్రెజెంట్ సోషల్ మీడియా నడుస్తున్న వార్త. మరి ఆయన మాటలకు సంబంధించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి.